ఫోటో సార్ ఒక్కసారి ఆన్ చేస్తే అప్పుడు కమర్ ఉన్నప్పుడు ఆ కాంపౌండ్ యాక్సిడెంట్ రూమ్స్ ఇచ్చిండు. మీరు ఉన్నప్పుడు మీరు ఈ టాయిలెట్స్ కూడా కొట్టేశారు పుస్తకాలు. తిరుమల స్టెప్ బ్యాక్ రండి, అందరినీ కొంచెం వెనక్కి ఉండండి సార్, కొంచెం వెనక్కి చెప్పు ముందే చెప్పు సార్. ఒక నిమిషం అన్న ఓకే సార్. ఇప్పుడు తీసుకోండి. 6వ తరగతిలో ఉంటుంది. దీర్ఘ చతురస్రం కానీ త్రిభుజం కానీ వృత్తం కానీ ఇవన్నీ ఉంటాయి. వృత్త వైశాల్యం చెప్పు. వృత్తం అంటే సర్కిల్. సర్కిల్ వైశాల్యం అంటే కొలుస్తారు. మాట చెప్తుంది. మైక్ దగ్గర పెట్టుకో. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. పాప 8th క్లాస్ చదువుతుంది. పవన్ 7th క్లాస్. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఇప్పటికైతే పాప బాగానే చదువుతుంది సార్. మా పాప మంచిగా ఉంది, అంతా బాగానే చెప్తున్నారు పిల్లలు. చదువు మాత్రం మంచిగా ఉంది. పేరేంపేరమ్మా? నేను మాట్లాడుతున్నా. లేదు మేం చేయాల్సిన అవసరం లేదంటే నేను చెప్పాకేనా? నీకు అప్పుందా లేదా? అప్పుందా? ఒకసారి ఇలా కలెక్టర్ గారు సగం చేయట్లేదు, నేను పూర్తి చేయట్లేదా? ఓకే సరే. అంటే అందరికి అప్పుడు ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తుకు మీరేం చేయాలి, మేమేం చేయాలి? మీ పిల్లల భవిష్యత్తుకు మీరేం చేయాలి, మేమేం చేయాలో మాట్లాడండి. ఇది ఏ క్లాసు? 8th క్లాస్. 8th క్లాస్. 8th క్లాస్లో లెక్కలు ఉన్నాయా? లెక్కలున్నాయా? లెక్కల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. ట్రిగనామెట్రీ అంటే ఏంటి? తెలుగు. పోనీ లేదా పోనీ త్రిభుజం ఉందా? త్రిభుజ వైశాల్యం ఎట్లా లెక్క పెట్టదు? త్రిభుజ వైశాల్యం ట్రయాంగిల్